గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పిరిచువల్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ సిరీస్ ఆఫ్ ఆడియోస్లో ఇమ్మోర్టల్ టాక్స్ అనే గ్రంథాన్ని స్వాధ్యాయం చేసుకుందాం. ఇమ్మోర్టల్ అంటే చావు లేనిది అని అర్థం. మోర్టల్ అంటే చావు కలిగినది అని అర్థం. మన హిందూ మైథాలజీ ప్రకారం ఈ భూమి మీద మన భారతదేశంలో 7 ఇమ్మోర్టల్ గురుస్ ఉన్నారు. వారు ఎవరంటే ఆంజనేయ స్వామి, అశ్వత్థాముడు, మహాబలి, వ్యాస మహర్షి, విభీషణుడు, కృపాచార్యులు, పరశురాముడు. ఈ పుస్తకంలో ఒకానొక ఇమ్మోర్టల్ గురువైన ఆంజనేయ స్వామి గురించి, అతని బోధనల గురించి చాలా చక్కగా వివరించారు శూన్య. శూన్య ఎవరంటే ఈ బుక్ యొక్క ఆథర్ పేరు శూన్య అని ఇచ్చారు. మనం హనుమంతుల వారి బోధనలు వినే ముందు అసలు ఈ బుక్ని శూన్య గారు ఎలా రాశారు, ఏ పరిస్థితుల్లో రాశారో వివరణలోకి వెళ్దాం. ఈ బుక్ రాయకముందు 5 ఏళ్ల కిందట అతనికి హనుమంతుల వారి గురించి కానీ తన మతం గురించి కానీ ఎంతమాత్రం ఐడియా లేదు. అతనికి తెలిసిందల్లా చారిటీకి మనీ డొనేట్ చేయడం, ప్రేయర్స్ చేయడం మాత్రమే. శూన్య గారు టొరంటోలో ఒక ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి. అతను తన భార్యని కోల్పోయారు. ఒకానొక యాక్సిడెంట్లో అతని భార్యని కోల్పోయారు. అతని కొడుకు డ్రగ్స్కి బాగా అలవాటు పడిపోయాడు. పారానాయిడ్ షైజోఫ్రీనియాతో అతని కొడుకు కూడా మరణించాడు. ఎప్పుడైతే తన ఒక్కగానొక కొడుకుని కూడా పోగొట్టుకున్నాడో శూన్య గారు మొత్తం శూన్యమైపోయారు. అతనికి చూపు, స్పర్శ, శబ్దం ఏమీ లేకుండా ఒక్కసారిగా శూన్యమైపోయారు. అతను బాధ, నొప్పి లేని స్థితికి వెళ్ళిపోయారు. అతను ఇవన్నీ కూడా కొడుకుని సమాధి చేస్తున్నప్పుడే అన్నిటినీ సమాధి చేసేశారు. తన కొడుకుని సమాధి చేసిన తరువాత అతని తమ్ముడు వాళ్ళ ఇంటికి కారులో చేరుస్తుండగా శూన్య గారు కారు కిటికీ నుంచి బ్లాంక్గా చూశారు. ఆలోచనలు, భావాలు అన్నీ శూన్యమైపోయాయి. ఒక్క క్షణంలో తనొక సీన్ని చూసి ఆశ్చర్యపోయారు. పెద్ద పెద్ద పాదాలతో, కోతిలాంటి ముఖంతో ఒక అతను గాలిలోకి ఎగురుతూ కనబడ్డారు. ఆ సీన్ చూసి ఎంతో ఆశ్చర్యంతో గట్టిగా అరిచారు శూన్య గారు. ఏమైందని తమ్ముడు అడిగితే ఇలా ఒక దృశ్యాన్ని చూశాను అని చెప్పారు. కొడుకు పోయిన దుఃఖంలో శూన్య గారు ఉండడంతో ఏవేవో ఆలోచిస్తున్నారని అనుకొని అలాంటిదేమీ లేదు, నాకైతే ఏం కనిపించలేదు అని చెప్పారు. నీకు కొంచెం విశ్రాంతి అవసరమని చెప్పారు. శూన్య గారు అతను కూడా ఏదో నా భ్రమ అయి ఉంటుందిలే అని కొట్టిపడేశారు. మళ్ళీ శూన్య గారు కారు బయటికి చూసేసరికి ఆయనకి ఏం కనిపించలేదు. శూన్య గారు కారుపైకి మొత్తం అంతా వెతికారు. ఎక్కడా ఆ దృశ్యం మళ్ళీ కనిపించలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కారు మీద కాషాయం కలర్లో ఒక జెండాని చూశారు. ఆ ఫ్లాగ్ మీద తన ఇందాక చూసిన కోతిలాంటి ఆకారం ఆ ఫ్లాగ్పై ఉంది. ఆ తర్వాత అతను చూసిన దృశ్యం హనుమంతుల వారని ఆయన గురువుగారి ద్వారా అర్థమైంది. జరిగిన విషయమంతా అతని గురువుగారికి వివరించగా, నువ్వు చూసింది హాలుసినేషన్ అయితే కాదు, నిజంగానే నీకు హనుమంతుల వారు కనిపించారు అని చెప్పారు. శూన్య గారిని అతను గురువుగారు హనుదాస్ అని పేరు పెట్టారు. హనుదాస్ ఈ విషయం చెప్పగానే గురువుగారు మహాభారతంలో జరిగిన ఒక సంఘటన గురించి వివరిస్తారు. అర్జునుడు, కృష్ణుల వారు యుద్ధంలో రథం మీద వెళుతుండగా హనుమంతుల వారు వారికి ఎంతో సహాయపడ్డారు. ఈ విషయం అర్జునుడికి, కృష్ణుల వారికి మాత్రమే తెలుసు, ఇంకొకరికి తెలియదు. ఆయన ఎవరికీ కనిపించలేదు అని చెప్పారు. స్వచ్ఛమైన మనసు కలవారే హనుమంతుల వారిని చూడగలరు. నీ కొడుకు ఫ్యూనరల్ తర్వాత నీ మనస్సు ఒకసారిగా శూన్యమైంది. అందుకని నువ్వు హనుమంతుల వారిని చూడగలిగావు అన్నారు గురుదేవ. నా మనస్సు, ఆత్మ మళ్ళీ ఎప్పుడు స్వచ్ఛంగా అవుతాయి? నేను పోగొట్టుకోవడానికి నా అన్నవాళ్ళు ఇంకెవరూ లేరు గురువుగారు అని చెప్పారు. ఎప్పుడైతే ఒక ఆత్మ సాక్షిగా ఉంటుందో అప్పుడే స్వచ్ఛమైన మనస్సు గలవారవుతారు అని గురుదేవులు చెప్పారు. గురుదేవ, నా శేష జీవితాన్ని మీ సన్నిధిలోనే గడపాలని ఉంది అని హనుదాస్ గారు చెప్పారు. గురువుగారు హనుదాస్తో ఇలా అన్నారు. హనుదాస్, నీ యొక్క ఆత్మ నీ కొడుకు చనిపోయినప్పుడు ఒకసారి జాగృతమైంది. మళ్ళీ వెంటనే నువ్వు ఎప్పుడైతే బాధపడ్డావో విచారంలో మునిగిపోయింది. ఒకప్పుడు నీ మనస్సు భౌతిక సుఖం కోసం వెంపర్లాడింది.
ఇప్పుడు నీ మనస్సు రెస్ట్ పీస్ కావాలని కోరుకుంటోంది. ఒక్కసారిగా హనుదాస్ గారు గురుదేవుని పాదాలపై పడి ఏడవసాగారు. హనుదాస్ గారు కంట్రోల్లోకి వచ్చాక గురువుగారు మళ్ళీ మాట్లాడసాగారు. హనుదాస్, ఈ దుఃఖం, బాధ నువ్వు కాదు, నీ మైండ్కి సంబంధించినవి. నువ్వు ఒక పవర్ఫుల్ సోల్వి. నీ హృదయం హనుమంతుల వారితో కనెక్ట్ అయి ఉంది. నీ మైండ్ ఎక్స్టర్నల్ వరల్డ్ మాయలో పడిపోయింది. నువ్వు ఎప్పుడైతే జాగృతం అవుతావో అప్పుడు నీకు హనుమంతుల వారు దర్శనమిస్తారని చెప్పారు. హనుమంతుల వారి అన్వేషణలో తన మైండ్ మళ్ళీ జాగరూకత చేయడానికి ఎన్నెన్నో ప్లేసెస్ని విజిట్ చేశారు. చివరికి మాతాంగులు అన్న ట్రైబల్ పీపుల్ని కలిశారు. తన మనస్సు ఒక్క ఆలోచన స్పార్క్ లాగా వెలిగింది. నేను వెతుకుతున్న ఇమ్మోర్టల్ గురు. చివరికి మాతాంగులు అన్న ట్రైబల్ పీపుల్ని కలిశారు. తన మనస్సు ఒక్క ఆలోచన స్పార్క్ లాగా వెలిగింది. నేను వెతుకుతున్న ఇమ్మోర్టల్ గురు హనుమాన్ వీళ్ళకి తెలిసి ఉంటుంది అని ఆలోచించారు. ఈ ఆలోచన ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయారు హనుదాస్ గారు. ఖచ్చితంగా మైండ్ నుంచి అయితే కాదు, ఎందుకంటే చూడ్డానికి ఆ ట్రైబల్ పీపుల్ నార్మల్గానే ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఆలోచన ఆత్మ నుంచే వచ్చింది అని అనుకున్నారు హనుదాస్ గారు. హనుదాస్ గారు మాతాంగులు అనే ఈ ట్రైబల్ పీపుల్ని స్టడీ చేస్తూ కొన్ని నెలలు గడిచిపోయాయి. హనుదాస్ గారు మాతాంగుల యొక్క జీవన విధానాన్ని, వారి పరిసరాలను, వారి ఇంటి మీద వేసిన కొన్ని చిత్రాలను స్టడీ చేశారు. వాటి యొక్క అర్థం తెలుసుకోవడానికి ఎంతగానో ప్రయత్నించారు. ఒకరోజు తన ఇద్దరు సహచరులైన స్వామీజీ, బ్రహ్మచారీజీ ఒక చెట్టు వెనుక దాక్కొని చూస్తున్నారు. కొంతమంది మాతాంగులు వంట చెరుకును కలెక్ట్ చేసుకోవడానికి వచ్చారు. ఒకానొక వ్యక్తి సీజర్ అటాక్తో కింద పడిపోయింది. అందరూ ట్రైబల్ వాళ్ళు వచ్చి చూశారు, సాయం చేశారు. తర్వాత మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమైపోయారు. హనుదాస్ గారు ఆ వ్యక్తినే గమనించారు. అలా గమనించినప్పుడు తన కొడుకుని చనిపోయినప్పుడు ఎటువంటి శూన్యమైన ఫీలింగ్ కలిగిందో అలాంటి ఫీలింగ్ మళ్ళీ హనుదాస్ గారికి వచ్చింది. మూర్ఛపోయిన ఆమె దగ్గరికి ముగ్గురు లైట్ బీయింగ్స్ కనిపించి వెంటనే మాయమైపోయారు. ఆవిడ కొంచెం కోలుకొని ఒక్కసారిగా సాష్టాంగ నమస్కారం చేసింది. హనుదాస్ గారు వాళ్ళ నమస్కారం చేస్తున్నది మరెవరో కాదు, ఇమ్మోర్టల్ గురు అయిన హనుమంతుల వారే అని అనిపించింది. హనుదాస్ గారు మాతాంగుల దగ్గర 7 సింబల్స్ని కలెక్ట్ చేశారు. దాని యొక్క అర్థం ఏమిటంటే ఇమ్మోర్టల్ గురువు అయిన హనుమంతుల వారు ప్రతి 41 సంవత్సరాలకి తన యొక్క జ్ఞానాన్ని పంచడానికి వస్తారు అని. ఇంకొన్ని నెలలు హనుదాస్ గారు ఇటువంటి సింబల్స్, పజిల్స్ థౌజండ్స్లో మాతాంగుల దగ్గర నుండి కలెక్ట్ చేశారు. వాటన్నింటినీ తన సహాయకులతో కలిసి డీకోడ్ చేసి ఈ ఇమ్మోర్టల్ టాక్స్ అనే గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథంలో మనం ఎన్నో వింతలు, విశేషాలని తెలుసుకుంటాం. ఫస్ట్ చాప్టర్ని మనం రేపు మొదలు పెట్టుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్.